రాకేష్ రెడ్డి గారు ఇంత ద్వేషభావం ఎందుకు? పార్టీల మధ్య కావచ్చు, లేకపోతే అధికార ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఫ్లోర్ లీడర్స్, వీళ్ళ మధ్య ప్రజా సమస్యలు, ఆ సమస్యల్లో ఫెయిల్ అవ్వడము, లేకపోతే గతంలో మీరు చేయలేకపోయారు, ఇటువంటి అంతవరకు ఓకే, గానీ ఈ ద్వేషభావం ఎందుకండి? ఒకటే వెంకటేశ్వరరావు, నువ్వు ఏమి ఇచ్చావో దానికి తిరిగి వస్తుంది అన్నట్లు ఫలితము. ఈ 10 సంవత్సరాల ఈ రాజకుటుంబం చేసిన ద్వేషము, దేశం తిరిగి వస్తున్నది. వాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ధ్వంసం చేశారు. ఒక పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో అత్యధిక పాపులేషన్ ఉన్న కాన్స్టిట్యూన్సీ వచ్చి మల్కాజ్గిరి అండి. అవును అవును. ఒక పార్లమెంట్ సభ్యుని సెక్రటరీ పోనీ ఇదేం రాజ్యం అండి? అది మీరు చూడలేరా? మీరు కవర్ చేశారు కదా సీతక్కని కానీ. అంటే ఎమ్మెల్యేలని ఎంపీలని సెక్రటరీ పోనీయకుండా ఆపిన సీతక్కని కూడా రానివ్వలేదు, బయట నుంచి పంపారు. అదే చెప్తున్నానండి, ఇది రాజకుటుంబ పరిపాలన సౌదీలో షేక్ల కన్నా దారుణంగా చేశారు. ఆ ద్వేషం నింపినరు కాబట్టి 10 ఏళ్లలో ఆ ద్వేషానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఒక్కటి వెంకటకృష్ణారు, మా దురదృష్టం ఏంటంటే తెలంగాణ అసెంబ్లీలో హిందువులము ఒక అనామకులం అయిపోయినామండి. ఎందుకంటే ధర్మం గురించి మాట్లాడేవాడు లేడు, హిందూ ధర్మం గురించి ఏం చేద్దామనేవాడు లేరు. రెండోది ఏంటంటే అక్బర్ బైసాబ్నే మాట్లాడాడు, గంట సేపు మాట్లాడి లాస్ట్ కు ఆటోలు పాత బస్సులో హోటల్ స్టార్ట్ చేసి క్రైమ్ రేట్ పెంచమన్నట్టు మాట్లాడాడు. ఎందుకంటే హోటల్ ఓపెన్ చేస్తే రాత్రి అంతా క్రైమ్ పెరగచ్చు కదా. రెండోది ఏంటంటే వాళ్ళకి ఏమేమి కావాలో ఆటోలు అవన్నిటి గురించి మాట్లాడారు తప్ప తర్వాత గవర్నర్ గారిని కొద్దిగా అవమానించినట్టు మాట్లాడారు. 25 సంవత్సరాల నుంచి అట్లాంటి గవర్నర్ చూడాలి. అంటే ఆయనకు ఒక ద్వేషభావం. హిందుత్వం అంటే హిందూ ధర్మం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరనంటే ద్వేషభావం. ఇప్పుడు గవర్నర్ గారు ప్రభుత్వం కూడా గవర్నర్ గారిని కనీసం జాయింట్ సమావేశాలకి గవర్నర్ గారిని పిలవనే లేదు కదా గత ప్రభుత్వం. కనీస గౌరవం ఇవ్వలేదు. ప్రసంగానికి ఏం గౌరవం ఇస్తారు మరి? అట్లా కాదు వెంకటేశ్వర, నేను నిన్న కూడా ఛానల్ చెప్పాను టీవీ 9లో, ప్రపంచంలో ఆ స్త్రీలకు గౌరవించని ఒకే వ్యక్తి ఉన్నాడంటే మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. 5 సంవత్సరాలు మహిళా మంత్రి లేకుండా నడిపిన ప్రభుత్వం భారతదేశంలో నాకు అర్థం కాలేదు ఉందండి. ఆయనకున్నదల్లా ప్రపంచంలో ఒకే ఒక్క స్త్రీ ఎవరన్నారంటే కూతురు తప్ప ప్రపంచంలో స్త్రీ జాతే లేదు. దయచేసి మేము అనుకుంటున్నాం వెంకటకృష్ణ గారు, ఇంకా రాబోయే సమావేశాలలో ద్వేషభావం కాదు, అభివృద్ధి. ఇప్పుడు ఎక్కడైతే 10 సంవత్సరాలలో ఏమేమైతే ఇప్పుడు చెప్పాలంటే ఆ రోజు నేను అంటే కేటీఆర్ గారు మాట్లాడిన దానికి నాకు ఇస్తే ఒక 100 గంటలు మాట్లాడేవాడిని. అంటే ఒక ట్యాంకు బండి మీద ఆర్టీసీ మహిళల మీద ఒళ్ళు బగిలగొట్టేట్లు బట్టలు జింపినట్టు కొట్టిపించిన ఘనత ఈ రాజకుటుంబం కాదండి. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమానికి ఊపిరిలో పోసిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు సంఖ్యలు లేచింది ఈ ప్రభుత్వం కాదండి, ఈ రాజకుటుంబం. ఖమ్మంలో రైతులకు బేడీలేసిన ప్రభుత్వం ఈ రాజకుటుంబం కాదండి. ప్రతి ఛానల్ వాళ్ళని కూడా భయపెట్టి పత్రిక సాధనాలు ఎక్కడుంచారండి?